ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. ఇక 5వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇంటి శుభ్రాలు అయిపోయిన తర్వాత దేవుడి మందిరంలో అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. నిత్య పూజలు ఉంటాయి, మరియు ప్రత్యేక పూజలు, శుక్రవారం పూజలు, అదేవిధంగా ద్వారలక్ష్మి పూజలు చేసుకోవాలి అంటే అన్ని పూజా సామాగ్రి సిద్ధం చేసుకుంటే క్షణాల్లో పూజనైతే చేసుకోవచ్చు. ముందుగా మనం శ్రావణ మాసంలో పసుపు కుంకం నిండుగా ఉండేలా చూసుకోవాలి. పసుపు కుంకంలో జవ్వాది పొడి కానీ లేదా పచ్చకర్పూరం కానీ కలిపినట్టయితే మనకి సువాసన భరితంగా ఉంటుంది. ఇలా నేను బాటిల్స్లో వేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా దేవుడి మందిరంలో సిద్ధం చేసుకున్నాను అన్నమాట. శనగలు, నల్ల శనగలు మనం శుక్రవారం రోజు అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి, ఎవరైనా ఇంటికి వస్తే తాంబూలంలో ఇవ్వడానికి, అమ్మవారికి నివేదించడానికి, బియ్యం పిండి మనకి చలిమిడి చేయడానికి, శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కూడా చేసుకోవడానికి, పటికి అమ్మవారికి నివేదించడానికి, వినాయకునికి నివేదించడానికి, ప్రసాదాలు లేకపోతే తేనె కూడా అమ్మవారికి ఆకులో వేసి పెట్టుకోవచ్చు. పంచామృతాలకి తేనెను సిద్ధం చేసుకున్నాను. అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకుంటే మనకి పూజ అనేది తొందరగా అయిపోతుంది. గణపతికి మనం పూజ చేస్తాం కదా, మనం బెల్లం కూడా నివేదించుకోవడానికి బెల్లం కూడా మనం ఒక దాంట్లో వేసి పెట్టుకోవాలి. బియ్యం అన్నమాట మనకి అక్షింతాలకు కానీ లేదా మనం ఫోటో కింద విగ్రహం కింద వేసుకోవడానికి బియ్యాన్ని కూడా 1 కేజీ వరకు పక్కన పెట్టుకుంటే మంచిది. ఇది కొబ్బరి నూనె, నిత్య దీపారాధనకి కొబ్బరి నూనె బాగుంటుంది అనువుగా, అందుకని కొబ్బరి నూనె. అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో మనకి శుక్రవారం రోజు అది వెలిగించడానికి ఆవు నెయ్యిని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల నూనె కూడా మనం పెట్టుకున్నట్టయితే శనివారం రోజు అది వెలిగిస్తే చాలా మంచిది. మనకి ఈ శ్రావణ శనివారాలు ప్రత్యేక పూజ ఉంటుంది, అది కూడా చేసి చూపిస్తాను. ఒత్తులు చూస్తున్నారు కదా, మనం వెంకటేశ్వర స్వామికి అయితే తెలుపుది, గణపతికి ఎరుపువి, అమ్మవారికి ఎరుపువి, ఇలా అన్ని ఒత్తులు కూడా ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నాను. నిత్య దీపారాధనకైతే తెల్ల ఒత్తులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా గాజులు, ఇవన్నీ కూడా మంచిగా శుద్ధి చేసుకొని మనం పసుపు అదేవిధంగా గంగాజలంలో శుద్ధి చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా అంటే ఇప్పటివరకు పూజలు చేసాం కదా, అవన్నీ కూడా శుద్ధి చేసేసుకుంటే లక్ష్మీదేవికి బాగుంటుందన్నమాట. ఇవి శ్రీఫలాలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ముత్యాలు అన్నీ కూడా చిల్లర నాణ్యాలు మనం తాంబూలంలో పెట్టుకోవడానికి, అమ్మవారికి అష్టోత్తరానికి. పసుపు కొమ్ములు, ఏనుగులు ఉన్నాయనుకోండి అవి పెట్టుకోవచ్చు, లేదు అంటే పసుపు కొమ్ముల్ని అమ్మవారికి ఇరువైపులా గజాలుగా పెట్టుకోవచ్చు. అమ్మవారికి చిన్న చిన్న మాలలు, స్వామివారికి మాలలు అన్నీ కూడా శుద్ధి చేసి క్లీన్ చేసి ఈ విధంగా అన్నీ కూడా అరేంజ్ అయితే చేసుకున్నాను. ఇవన్నీ కూడా తెల్లని ఒత్తులు అన్నమాట. నిత్య దీపారాధన కోసం ఒక బాక్స్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బెల్లం. మనం తీపి పదార్థం ఏం చేసినా సరే అమ్మవారికి ఆ బెల్లం వేరేగా పెట్టుకోవాలి. ఆ బెల్లం అన్నమాట, కేజీ వరకు బెల్లాన్ని పక్కన పెట్టుకుంటే ఈ నెల రోజులు కొంచెం ప్రసాదం చేసి అమ్మకు పెట్టుకోవచ్చు. గడప దగ్గర ముగ్గులు వేయడానికి ముగ్గు పిండి ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే అక్కడ కిటికీ మీద పెట్టుకున్నాం అనుకోండి, ఉదయాన్నే ముగ్గు వేసుకోవచ్చు. కలర్స్ కూడా నేను పెట్టుకున్నాను అనమాట. శ్రావణ మాసంలో శుక్రవారం రోజు ద్వారలక్ష్మి పూజ అది చేసినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇది మనకి కర్పూరం అన్నమాట, మంగళహారతి ఇవ్వడానికి అమ్మవారికి. తర్వాత మనం పచ్చకర్పూరం కూడా తీసుకోవాలి. పచ్చకర్పూరం ప్రసాదంలో వేయడానికి, అమ్మవారికి, స్వామివారికి, మంగళహారతికి. యాలకులు, లవంగాలు. యాలకులు మాల కోసం అమ్మవారికి, స్వామివారికి మాలకి, లవంగాలు నిత్య దీపారాధనలో వేస్తే కష్టాలు తొలగిపోతాయి కదా, పరిహారాలకి. ఇవి మనకి ధూప్ కోన్స్, ధూప్ స్టిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నిత్యం వెలిగించుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇవన్నీ కూడా బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనువుగా తీసుకోవడానికి. ఇది కొంచెం మనకి సాంబ్రాణి పొడి కొట్టుకొని ఉంచుకుంటాను. శుక్రవారం రోజు ధూపం వేస్తాను. ఈ మట్టి ప్రమిదలు ఎందుకంటే ద్వారలక్ష్మి పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదలు పెడితే మనం సింపుల్గా వాష్ చేసుకోవచ్చు. మనకి శుక్రవారాలు చేస్తూ ఉంటాం కదా, మంగళవారాలు కూడా ఆ రోజు ద్వారలక్ష్మి పూజ చేసుకుంటే మంచిది.
పత్తి వస్త్రాలు అవి కూడా చేసి పెట్టుకుంటే షోడశోపచార పూజలో మనం వస్త్రాన్ని సమర్పించుకోవచ్చు. ఈ బాక్స్ చూసారు కదా, ఇందులో ఒక టవల్ పెట్టుకుంటాను. అదేవిధంగా అత్తరు, జవ్వాది పొడి, అదేవిధంగా మనం గంధము, పచ్చ కుంకుమ, పసుపు కుంకుమ, తాంబూలంలో పెట్టుకోవడానికి గంగాజలము అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటానమాట. మనం పూజ చేసేటప్పుడు ఇవన్నీ తీసి పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా వెతుక్కోకుండా ఒకే దగ్గర మనకి అందుబాటులో ఉంటుంది. ఆ కుంకుమలోనైతే అమ్మవారిది మొగలి రేకుల కుంకుమ అనమాట. అమ్మవారికి అర్చన కోసం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకుంటాను. తర్వాత ఎండు ఖర్జూరం అరటిపళ్ళు లేకపోతే తాంబూలంలో పెట్టుకుంటే మంచిది. అరటిపళ్ళతో సమానంగా ఉంటుంది. ఇవి అగరబత్తి. ఇక ఇవన్నీ చూస్తున్నారు కదా, పసుపు కుంకుమ, ఎర్రని అక్షంతాలు, పసుపు రంగు అక్షంతాలు, గంధము, పోక చెక్కలు, అదేవిధంగా చెక్క పొట్లాలు, ఇవన్నీ కూడా తాంబూలంలో అమ్మవారికి సమర్పించడానికి, ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. ఇవి కిందవి పోక చెక్కలు ముక్కలు ఉంటాయి కదా, అవి పైవైతే గుండు చెక్కలు అనమాట. లక్ష్మీదేవితో సమానంతో ఉంటాయి. ఇవి కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది, లక్ష్మీప్రదమైనవి. ఇక మనం అన్ని ఇత్తడి బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా తోమి పెట్టుకుంటే దీపారాధన చేసే ముందు మనకి చాలా అనువుగా ఉంటుంది. సింపుల్గా మనం దీపారాధన అయితే చేసేసుకోవచ్చు అనమాట. కామాక్షి దీపం అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే చాలా అనువుగా మనం పూజ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనం తాంబూలం అమ్మవారికి ఇస్తాం కదా, ఒక కట్ట తమలపాకులు, పూలు, దారము, సూది అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి ఒకే బాక్స్లో, మనకు కావాల్సినప్పుడు మాలలు చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా మనం వెతుక్కోకుండా ఇది బాక్స్ తీస్తే దొరుకుతుంది. గరిక స్వామివారికి, అదేవిధంగా వినాయకునికి పూలు, బిల్వపత్రాలు. ఇవి పంచగవ్య దీపాలు, హోమంతో సమానం అన్నమాట. ఈ మాసంలో వెలిగిస్తే చాలా మంచిది పంచగవ్య దీపాలు. అగ్గిపెట్టి ఇది కూడా నేను ఈ బాక్స్లోనే వేసేసుకుంటాను. ఇవన్నీ పెట్టుకోను నేను, అవన్నీ బాటిల్స్ అన్నీ దాచేస్తాను. ఇవన్నీ కూడా పసుపు కుంకాలన్నీ కూడా మళ్ళీ వేరేగా పెట్టుకున్నాను కదా, అవి పెట్టుకుంటాను అనమాట. పూజకి పక్కన పెట్టుకుంటే సింపుల్గా ఒక 2 బాక్సులతో మనం పూజ అయితే చేసుకోవచ్చు. పూలమాలలు కూడా ఇలా సిద్ధం చేసుకుంటే సింపుల్గా పూజలు అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అంటే వెతుక్కోవడము, ఇటు వెళ్ళి తిరగడము అలా కష్టమవుతుంది. అలా కాకుండా ఇవన్నీ కూడా పెట్టుకుంటే అగరబత్తి ఈ ముందునున్న 3 బాక్సులు పెట్టేసుకున్నాం అనుకోండి, ఆవు నెయ్యి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి, శ్రావణ మాసం పూజ సామాగ్రి, వరలక్ష్మి వ్రతం రోజు పూజ సామాగ్రి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.